నమస్కారం. తేట తెలుగులో మీకోసం వేదికకు స్వాగతం. ఇవాల్టి నుండి ప్రతి ఆదివారము ప్రముఖ రచయిత్రి విజయలక్ష్మి అవధానుల గారు రచించిన అచ్చతెలుగు కథలు, కబుర్లు అన్న చిరుకథల సంపుటి నుండి ఒక్కొక్క చిరుకథను మీ ముందుకు తెస్తాను. ఈ కథా సంపుటి యొక్క విశేషమేంటంటే, ఇందులోని కథలను ఒక్కటైనా పరభాషా పదప్రయోగం వాడకుండా అచ్చతెలుగులో కథలు, కబుర్లు రాయటం జరిగింది. మరి ఆ తేనెలలకు తెలుగు పదాలతో కూడిన కథలను వినడానికి మీరందరూ సిద్ధమేనా? ఆ కథా సంపుటిలోని కథలను వినే ముందు రచయిత్రి గారి గురించి పరిచయం ఒకసారి వినేద్దాము. విజయలక్ష్మి గారితో పరిచయము అదృష్టంగా భావిస్తూ వారి కథలను చదవటానికి అనుమతిని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. విజయలక్ష్మి అవధానుల గారు 1950లో సామర్లకోటలో జన్మించారు. పాఠశాల విద్యాభ్యాసమంతా కాజీపేటలోనూ, బీఎస్సీ చదువు హైదరాబాద్‌లోనూ జరిగింది. 1972లో శ్రీ అవధానుల జగన్నాథరావు గారితో వివాహం జరిగింది. పిల్లలు పుట్టి స్కూల్‌కి వెళ్ళడం మొదలుపెట్టాక ఐసీడబ్ల్యూ పరీక్షలు కట్టి పాసయ్యారు. ఆ తర్వాత కోల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగం దొరకటము, 2010లో అందులో నుండి ఫైనాన్స్ మేనేజర్‌గా పదవీ విరమణ చేయడం జరిగింది. ఇక సాహితీ ప్రయాణానికి వస్తే, ఆవిడ మొట్టమొదటి కథ 'అద్దము ప్రతిబింబము' 1970లో ఆంధ్రప్రభలో ప్రచురింపబడింది. అలా ఆవిడ కథలు ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, వనితాజ్యోతి, వనిత, యువ, కలువబాల, రచన, విపుల, చతుర మొదలైన ప్రముఖ పత్రికలలో దాదాపు 100 వరకు ప్రచురింపబడ్డాయి. ఆంధ్రపత్రికలో వివిధ సందర్భాల్లో జరిగిన కథల పోటీలలో 4 కథలకు ప్రథమ బహుమతులు లభించాయి. అలాగే ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి వారు నిర్వహించిన పోటీలలో కూడా పలు సందర్భాలలో బహుమతులు లభించాయి. అలా బహుమతుల పరంపర ప్రయాణంలో ఉద్యోగ విరమణ తర్వాత 2019లో కరోనా సమయంలో ప్రతిలిపి అన్న సాహిత్య అంతర్జాల వేదిక పరిచయమైంది. అందులో దాదాపు 200 కథలు, 200 కవితలు, 20 వరకు నవలలు ప్రచురింపబడ్డాయి. ప్రతిలిపిలో 'అనగనగా ఒక రామం' అన్న పెద్ద ధారావాహికకు విశేష ఆదరణ లభించింది. వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డ మంచి కథలతో కథా సంపుటము, నవల, నవలికల సంపుటము ప్రచురింపబడ్డాయి. ఇవి కాక ఆవిడ సంపాదకత్వంలో 'కలగూర గంప' అన్న పుస్తకం కూడా ప్రచురింపబడింది. ఇది 54 మంది రచయిత్రుల కథల సంకలనం. ఇందులో ఒక్క పరభాష పదము లేకుండా, అంటే తెలుగులో కలిసిపోయిన సంస్కృత పదాలు తప్ప మిగిలిన భాషలు ఏవీ లేకుండా కథలు రాయబడ్డాయి. ఇదండి విజయలక్ష్మి అవధానుల గారి పరిచయము. ఇక ముందు అనుకున్నట్లుగా ఆవిడ రచించిన అచ్చతెలుగు కథలు, కబుర్లు అన్న చిరుకథల సంపుటి నుండి ఇవాళ మనము 1971లో పెళ్లి చూపులు అన్న చిరుకథను విందాము. ఇక మొదలు పెడదామా? అది 1971వ సంవత్సరం. విశాఖపట్నంలో ద్వారకా నగరంలో ఒక ఇల్లు. ఆ రోజు ఆ ఇంట్లో ఒక పెళ్లి చూపుల కార్యక్రమం జరుగుతోంది. 6 కుర్చీలున్నాయి ఆ గదిలో. పక్కపక్కనే ఉన్న 2 కుర్చీల్లో పెళ్ళికొడుకు, అతని అక్క కూర్చోగా, వారికెదురుగా ఉన్న కుర్చీలో పెళ్లికూతురు కూర్చునుంది. ఇంకో పక్కగా వేసిన 2 కుర్చీల్లో పెళ్లికూతురు అమ్మ, నాన్నగారు కూర్చునున్నారు. సరే, అసలు సంగతి చెప్పేస్తాను. ఆ పెళ్లికూతురు మరెవరో కాదు, మీరు చదువుతున్న రచన రాసిన విజయలక్ష్మే. ఎదురుగా కూర్చున్న పెళ్ళికొడుకు మరెవరో కాదు, అప్పటికింకా ఏమండి గారు కాని ఇప్పటి మా ఏమండి గారు జగన్నాథరావు గారే. ఇంకా అప్పటికి పెళ్లి కాలేదు కాబట్టి పెళ్ళికొడుకు అనే అంటాను. అంతకు పావుగంట ముందు నుండే మా అమ్మ ఒక పెద్ద పింగాణి పళ్ళెంలో దోరగా వేయించి ఉప్పు కారం చల్లిన జీడిపప్పు తెచ్చి మధ్యనున్న ఎత్తైన 4 కాళ్ల బల్లమీద పెట్టగా, నేను లతలు చెక్కిన చిన్న చిన్న గాజు గిన్నెల్లో మా అమ్మ వేసి ఇచ్చిన గులాబ్ జామున్లు అందరికీ ఇచ్చాను. అందరూ తాపీగా గాజు గిన్నెల్లోని తీపి పదార్థం తినసాగారు. మధ్యలో బల్లమీద పెట్టిన పింగాణి పళ్ళెంలోంచి అప్పుడొకటి జీడి పలుకులు తీసుకుని నోట్లో వేసుకుంటూ, ఇంకా ఆ తర్వాత గొప్పలు చెప్పుకొనుట అనే కార్యక్రమం మొదలైంది.
మా అమ్మాయికి కుట్లు అల్లికలు వచ్చు. మా అమ్మాయి బొమ్మలు బాగా చేస్తుంది. మా అమ్మాయి కథలు రాస్తుంది అంటూ మా అమ్మ, నాన్నగారు మొదలెడితే, మా తమ్ముడు కూడా కథలు రాస్తాడు. కళాశాలలో అన్ని బహిరంగ చర్చల్లోనూ మావాడిదే మొదటి స్థానం. మా వాడు ఆటల్లో కూడా ఎప్పుడూ ముందుంటాడు అంటూ పెళ్ళికొడుకు అక్కగారు చెప్పసాగారు. గొప్పలు చెప్పే కార్యక్రమం అయ్యాక ప్రశ్నల కార్యక్రమం మొదలైంది. కాసేపు నా చదువు గురించి, ఆయన ఉద్యోగం గురించి ప్రశ్నలయ్యాక, ఆయన మా అమ్మ వైపు తిరిగి అడిగారు. "ఈ తీపి పదార్థం మీరేనా అండి చేసింది? మీ అమ్మాయికి ఈ పదార్థం చేయడం వచ్చునా?" అంటే తాను పూర్తిగా తనంత తాను ఎప్పుడూ చేయలేదు కానీ, తనకు చేయడం వచ్చండి అనేసింది అమ్మ. చచ్చింది గొర్రె అనుకున్నాను మనసులోనే. ప్రశ్నల కార్యక్రమం అయ్యాక కాసేపు అందరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. ఇంతలో నా ఎదుటి కుర్చీలో కూర్చున్న పెళ్ళికొడుకు గారు హఠాత్తుగా చిన్న కేక వేసి కూర్చున్న కుర్చీలో ఎగిరిపడ్డారు. ఓ పక్కగా కూర్చున్న అమ్మ నాన్నగార్ల కంట ఆ దృశ్యం పడలేదు కానీ ఎదురుగా కూర్చున్న నా కంట పడింది. ఏమైంది చెప్పమా? అతన్ని ఏ చీమో కుట్టలేదు కదా? అయినా ఇంట్లో చీమలు లేవు కదా అనుకున్నాను. ఇంతలో పెళ్ళికొడుకు అక్కగారు, అత్తయ్య గారు, నేను మా తమ్ముడు కాస్త మాట్లాడుకోవాలి. పక్క గదిలోకి వెళ్ళమా అని అడిగారు. కాస్త ఆందోళనగా అమ్మా నాన్నగారు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఓ, తప్పకుండా వెళ్ళొచ్చు. అక్కడ కూర్చోడానికి కుర్చీలు కూడా ఉన్నాయి అంది అమ్మ. అబ్బే, అంతసేపు మాటలుండవండి, 5 నిమిషాలే అన్నారు ఆవిడ. పెళ్ళికొడుకు అతని అక్కయ్య గారు పక్క గదిలోకెళ్ళి ఏవేవో గుసగుసలాడుకున్నారు. చెప్పినట్లుగానే 5 నిమిషాల్లో వచ్చేశారు. అయితే బయటకు వచ్చిన వాళ్ళిద్దరి మొహాల్లోనూ దిగబెట్టిన నవ్వు కనబడుతోంది. వాళ్ళ అక్కగారైతే నవ్వు ఆపుకోలేక మొహం తుడుచుకునే నెపంతో చీర చెంగు మొహానికి అడ్డం పెట్టుకుని నవ్వుకోసాగారు. మా అమ్మానాన్నగార్ల కంట పడలేదు కానీ ఆ దృశ్యం మళ్ళీ నా కంట పడింది. వీళ్ళిద్దరూ ఎందుకు ఇలా నవ్వుకుంటున్నారు చెప్పమా అని కాస్త ఆశ్చర్యంగానూ కాస్త ఆందోళనగానూ అనుకున్నాను. అత్తయ్యగారు, మా తమ్ముడు మీ అమ్మాయితో కాస్త ఒంటరిగా మాట్లాడేటట. అలా డాబా మీదకి వెళ్ళొచ్చా అడిగారు పెళ్ళికొడుకు అక్కగారు. ఓ, దానికేం, తప్పకుండా వెళ్ళవచ్చు. ఓ 2 కుర్చీలు పైకి పంపమంటారా నాన్నగారు హడావుడిగా అన్నారు. అక్కర్లేదండి, ఒక పావుగంట మాట్లాడుకుంటాం. నిల్చునే మాట్లాడుకుంటానండి అన్నారు పెళ్ళికొడుకు గారు. ఇద్దరం డాబా మీదకి నడిచి పిట్టగోడకు ఆనుకుని నిల్చున్నాం. కాసేపు చదివే పుస్తకాల గురించి, చూసే సినిమాల గురించి, అభిరుచుల గురించి మాట్లాడుకున్నాం. ఇందాక గదిలోంచొస్తూ మీరు మీ అక్కయ్య గారు ఎందుకలా నవ్వుకుంటూ వచ్చారు అన్న ప్రశ్న నా నాలుక చివరిదాకా వచ్చింది. కానీ ఏదో బిడియం అడ్డొచ్చి అడగలేదు. మీరు నాకు నచ్చారండి. మీకు నేను నచ్చానా అడిగారాయన. నచ్చారు అన్నాను విని వినపడనట్లు. నేనొక మాట చెప్పనా? చెప్పండి. మీ కథ ఆంధ్రప్రభలో కొన్ని నెలల క్రితం చదివాను. రచయిత్రి పేరులో సామవేదుల అన్న ఇంటి పేరు చూసి, ఓ, వీళ్ళు మన బంధువులే అనుకున్నాను. మా అక్కయ్య ఇంటి పేరు కూడా సామవేదుల వారేలేండి. ఇప్పుడు మీతో వచ్చిన అక్కయ్య గారి ఇంటి పేరా? కాదండి, మా పెద్దక్క ఇంటి పేరు. కొన్నాళ్ల క్రితం మా బావతో సహా మీ ఇంటికి వచ్చారు కదా ఆవిడ. ఓ, గుర్తొచ్చింది. ఆయన మా నాన్నగారికి చిన్నాన్న కొడుకు అని నాన్నగారు చెప్పారు అన్నాను. ప్రభలో మీ కథ చదివాక ఏమనుకున్నానో తెలుసా? ఏమనుకున్నారు? ఈ అమ్మాయి చక్కగా కథ రాసింది. పైగా మనవాళ్లే. మిగతా విషయాలు అన్నీ బాగుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. నిజమా? సంభ్రమంగా అన్నాను. నిజం. అలా అనుకున్నాక మా పెద్దక్కని, ఫలానా పేరుగల అమ్మాయిలెవరైనా మీ అత్తగారింటి తరపు చుట్టాల్లో ఉన్నారా అని అడిగాను. మీ బావ మా రామమన్న అని చెప్తూ ఉంటారు. వాళ్ళ అమ్మాయి పేరు కూడా విజయలక్ష్మి అని విన్నాను అని మా అక్క చెప్పింది. తర్వాత కుతూహలంగా అడిగాను. తర్వాత, అక్క అక్క, నువ్వొకసారి వాళ్ళింటికి వెళ్ళి
ఇలా మా తమ్ముడు పెళ్ళికున్నాడని చెప్పవా అని బతిమాలాను. ఫక్కున నవ్వుతూ అన్నారాయన. కొన్ని నెలల క్రితం వాళ్ళ పెద్దక్క మా ఇంటికి ఎందుకు వచ్చారో రహస్యం తెలిసిపోయింది. నవ్వుకున్నాను. పెళ్ళయి బిడియం వదిలాక ఆయనని ఒకరోజు అడిగాను. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పక్క గదిలోకి వెళ్ళి మీరు మీ అక్కయ్య గారు మాట్లాడుకున్నారు కదా! అప్పుడు ఇద్దరు నవ్వుకుంటూ బయటకొచ్చారు కదా! మీ ఇద్దరికి ఎందుకంత నవ్వొచ్చింది? అని ఆయనకు మళ్ళా అది తలుచుకుని నవ్వు వచ్చింది. కాసేపు నవ్వాక చెప్పారు. పెళ్లి చూపులకు బయలుదేరే ముందు మా అక్కతో చెప్పాను. అమ్మాయి నచ్చితే నిన్ను ఒకసారి గిల్లుతాను. నచ్చకపోతే 2 సార్లు గిల్లుతాను. ఒకసారి గిల్లితే నువ్వు వాళ్ళతో మా తమ్ముడు మీ అమ్మాయితో ఒంటరిగా మాట్లాడతాడు అని చెప్పాలి. 2 సార్లు గిల్లితే ఏమీ మాట్లాడకుండా వచ్చేద్దాం అని. కానీ పెళ్లి చూపుల్లో మీ వాళ్ళు మధ్యలో పెట్టిన వేయించిన జీడిపప్పులు తింటూ మా అక్కని గిల్లడం మర్చిపోయాను. చూసి చూసి మా అక్కే నన్ను గట్టిగా గిల్లింది. ఆ తర్వాత పక్క గదిలోకి తీసుకెళ్ళి, "అదేంట్రా పిల్ల నచ్చిందో లేదో గిల్లడం ద్వారా చెప్తానన్నవాడివి, అలా ఆపకుండా ఒకదాని తర్వాత ఒకటి జీడి పలుకులు నోట్లో వేసేసుకుంటున్నావు. నీ తిండిగోల సంతకెళ్ళా" అని దెబ్బలాడింది. "జీడి పలుకులు తింటూ మర్చిపోయానక్కా" అని చెప్పగానే మా అక్క ఒకటే నవ్వు. "అదన్నమాట సంగతి" అంటూ వివరించారు ఏవండి గారు. మా ఆడపడుచు ముసిముసి నవ్వుల కారణం తెలిసి నేను నవ్వుకున్నాను. అవన్నమాట మా పెళ్లి చూపుల సంగతులు. సమాప్తం. ఇందులో గులాబ్ జామున్ అన్న పదం నామవాచకం కాబట్టి అలాగే వాడడం జరిగింది. మిగిలినవన్నీ మన తెలుగు పదాలే. ఇదండి విజయలక్ష్మి అవధానుల గారు రచించిన 1971లో పెళ్లి చూపులు అన్న చిరుకథ. మళ్ళీ వచ్చే ఆదివారం అచ్చ తెలుగు కథలు కబుర్లు అన్న చిరుకథల సంపుటి నుండి మరొక చిరుకథను విందాము. అంతవరకు సెలవు మరి. నమస్కారం. ఈ కథ పఠనం మీకు నచ్చినట్లయితే ఇష్టపడండి, నలుగురితో పంచుకోండి, నా వేదికకు చందాదారులు కండి. అదేనండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అని. సెలవు మరి.